హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయ్ కుమార్ టెక్ జోన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే తెలంగాణలో ఉన్న ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్ రావడం జరిగింది. అదేంటంటే మీ భూమికి ఆధార్ కార్డు లింకు అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా, అంటే కేవైసీ స్టేటస్ అప్రూవల్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావడం జరుగుతుంది. దానికోసం మీరు ధరణి అని టైప్ చేయండి. ధరణి ఇక్కడ రావడం జరిగింది. ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా రావడం జరుగుతుంది. అందులో ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని క్లిక్ చేయండి. ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా రావడం జరిగింది. ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పాను ల్యాండ్ డీటెయిల్స్ను ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చును, అలాగే సెర్చ్ చేసుకోవాలి, కానీ కొంచెం అందులో తేడా ఉంటుంది. చూడండి, మీరు నేను మా యొక్క డిస్టిక్ మండల్ పేరు ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఆ యొక్క విలేజ్ పర్టికులర్ విలేజ్ అనేది ఎంటర్ చేయండి. నేనేంటి మీరు ఏ సర్వే నంబర్ యొక్క భూమికి ఆధార్ కార్డు లింక్ అయిందో తెలుసుకోవడం ఎలా అంటే ఆ పర్టికులర్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, సర్వే నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సర్వే నెంబర్ ఎంటర్ చేశాను. ఖాతా నెంబర్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అందులో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ తర్వాత ఫ్రిడ్జ్ మీద సెర్చ్ చేయండి. చూడండి, 1 minute. ఫ్రిడ్జ్ మీద సెర్చ్ చేశాను. ఫ్రిడ్జ్ మీద సెర్చ్ చేస్తాను. కింద డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. సేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఆధార్ కార్డ్ వాల్యుబుల్ కేవైసీ కంప్లీటెడ్ అని పూర్తిగా రావడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది కేవైసీ స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మీ యొక్క భూమికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అనేది కావడం అనేది జరిగింది. ఇలా మీరు ఎవరైనా మీ భూమికి లింక్ చేసుకోవాలంటే మీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కానీ కొన్ని ఏమో ఆటోమేటిక్గా అథెంటికేషన్ వెరిఫికేషన్ అవే కావడం జరుగుతుంది, కొన్ని మాత్రం కాలేవు. వాటి గురించి నేను కంప్లీట్గా ఇంకో వీడియో చేస్తాను. మీరు మీ భూమి యొక్క ఆధార్ కార్డుకు లింక్, మీ భూమి ఆధార్ కార్డుకు లింక్ అయిందో లేదో ఈ విధంగా ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.